కార్పొరేషన్ పరిధి 10-11 డివిజన్లో ఖమ్మం మున్సిపల్ అధికారులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నగర కార్పొరేటర్లు వరద ఉధృతికి కారణమైన పరిస్థితులపై దృష్టి సారించారు. రఘునాథపాలెం చెరువు అలుగుల ద్వారా వచ్చే నీరు ఖమ్మం నగర బైపాస్ రోడ్డు నుంచి చైతన్య నగర్ మీదుగా లఖారం నుంచి మున్నేరుకు చేరుకుంటాయి. ఇక కాలువకు అపార్ట్మెంటు నిర్మాణాల కోసం బ్లాక్ చేయగా నిలువుగా వెళ్లాల్సిన కాలువ వెడల్పు తగ్గి వరద పొంగడంతో ఇండ్లకు చేరింది. దీంతో కవిరాజు నగర్, చైతన్య నగర్, వరదయ్య నగర్ అలాగే 10 అడుగుల పైగా నీరు రావటం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తం చేసిన అధికారులు ఆ ప్రాంత కార్పొరేటర్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వరదకు కారణమైన పరిస్థితులపై దృష్టి సారించి టౌన్ ప్లానింగ్ అధికారులతో సంప్రదించి లఖారంకు అడ్డుగా నిర్మించిన ఇల్లు, ఇతర వ్యాపార నిర్మాణాలు తొలగించేందుకు తొలి కార్యాచరణ చేపట్టారు. హృదయ మార్గంలో నిర్మించిన ఐస్ ఫ్యాక్టరీని జేసీబీలతో కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో హైడ్రా లాగా ఖమ్మంలో కాడ్రా తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పుడు వరదలు వచ్చినా కూడా కాలవొడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ ఇటువంటి ఏరియాలు మునగటం జరుగుతుంది. కానీ ఈ కవిరాజ్ నగర్ ఈ కాలనీ ఎప్పుడు మునగటం జరగలేదు. ఫస్ట్ టైం ఈ పర్మిషన్లు ఇవ్వటం వల్ల ఈ నాళా పక్కన ఈ నాళా అని ఎవరికి వాళ్ళ అనుసంధానంగా వంకర టింకర్లు తిప్పటం వలన ఈ వాటర్ అనేది పైకొచ్చి అందరు ఇళ్లలోకి రావడం జరిగింది. దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతుంటే అందరం కలిసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మాధురి గారిని మరియు సరుకుడు సతీష్ గారు వాళ్ళ మిసెస్ ని కలిసి అందరం కలిసి మేము వాళ్ళని రాత్రి మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ నాళాలెమ్మటి తిప్పడం జరిగింది. 6వ డివిజన్, 7వ డివిజన్, 10వ డివిజన్, 11వ డివిజన్ కి ఉన్న వాగు, ఈ వాగు అనేది మన రఘునాథపాలెం చెరువు అలుగు అనమాట. రఘునాథపాలెం చెరువు అలుగు నుంచి ఖానాపురం చెరువుకు వస్తాయి. అక్కడ అలుగు నుంచి మన లకారం చెరువుకు వస్తాయి. లకారం చెరువు నుంచి ఈ నీళ్లు దంసలాపురం చెరువుకి వెళ్తాయి. అక్కడ నుంచి మనం మున్నేరులో కలగడం జరుగుతుంది. ఇంతకు ముందు ఈ వాగు లక్షలో 170 అడుగులు ఉన్న వాగు. దీన్ని ఏమైందంటే టౌన్ విస్తరించిన తర్వాత అందరూ కూడా దీన్ని దగ్గర ఇళ్లు కట్టుకుంటా, పక్కన నెట్టుకుంటా, వంకలొక్కలు తిప్పుకుంటా దీన్ని ఈ వెంచర్ వేసినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాగు వైరా రోడ్ బ్రిడ్జికి లైన్ గా ఉండే వాగు దాన్ని పక్కకు తిప్పి తీసేపోయి పక్కకు తిప్పి వైరా రోడ్ బ్రిడ్జికి కలిపారు. అందుకని మేము అడిగేది ఒకటే, మేము ఈ కాలనీ వాసునే, నేను కోరుకునేది ఒకటే, ఈ వాగు పాత పద్ధతిలో ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో చేయాలి. రావటం జరిగింది. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం జరిగింది. దానికి ఈ రోజు మన 11వ డివిజన్, 10వ డివిజన్ లో కూడా నాళాలు మూసేశారు, కాలువలు మూసేశారు. అన్ని వంకరలు తిప్పుకుంటా వాటి మీద ఇల్లు కట్టి క్లోజ్ చేసే దాని వల్ల మొత్తం 11వ డివిజన్, 10వ డివిజన్ ఇళ్లలోకి వాటర్ వెళ్ళి రోడ్డు మీదకి రావటం జరిగింది. లేడీస్ అందరూ కూడా దానికి మేము మామూలుగా కమిషనర్ ని తీసుకొచ్చాం. కమిషనర్ గారు చూశారు. అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలిచాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆల్రెడీ పేపర్స్ అన్ని అసలు ఎలా ఇచ్చారు, FTL పక్కన కాలువల పక్కన ఉన్నట్లకి ఎలా ఇచ్చారు అని అడిగితే మొత్తం పేపర్స్ అన్ని అంటే పర్మిషన్స్ అన్ని కూడా పేపర్స్ తీపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏది అడ్డైనా సరే కాలువ స్ట్రైట్ గా చేయడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. ఈ వర్షం వల్ల మేము చేయలేకపోతున్నాం. ఈ వర్షం కొంచెం తగ్గగానే ఖచ్చితంగా ఆ పనిలోనే ఉంటాం. ఆ కాలువంతా స్ట్రైట్ గా ఉంచి ఇంకొకసారి ఫ్లడ్ ఇలా రాకోకుండా ఎవరి ఇళ్లలోకి వెళ్లకుండా ఎప్పుడు జరగలేదు. 10-11 డివిజన్ లోకి వాటర్ రావటం ఇదే ఫస్ట్ టైము. నాళాలు మూయటం వల్ల కాలువల మీద అడ్డు ఇల్లు కట్టడం వల్ల వచ్చింది. కాబట్టి అవి తీసేయటం జరుగుతుంది. వాళ్ళ పేపర్స్ అన్ని కూడా తెప్పించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఫ్లడ్స్ రాకుండా చూసే బాధ్యత మేము చేపట్టాము. ఇప్పుడు ఎప్పుడు వరదలు